గోదారి బాబీ ఏండో ఈ సీరియల్లోని ఫుల్ క్రూయల్ క్యారెక్టర్ నీలంబర్ గారు అయితే మనతో ఉన్నారండి. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు నెక్స్ట్ ఏట్ అవుద్దండి అది. నమస్కారం అండి. ఏంటండి నీలంబర్ గారు మీ స్వలాభం కోసం చెప్పిన ఎవరినైనా లేపేస్తారండి? తప్పదు కదండి సీరియల్ అంటేనే అంత. అయ్యో బాబోయ్ బాబోయ్, ఇంత మీరు ఈ నీలాంబర్ గారు అసలు పేరేటో? చందన అండి. ఎంత మంచి పేరు పెట్టుకుని ఏంటండి ఆ పనులు? బాబోయ్ భయం వేసేస్తుందండి, మొగుడిని లేపించడం ఏంటండి బాబు? తప్పదు కదండి, రైటర్ ఎలా రాస్తే అలా పర్ఫార్మెన్స్. మరి ఇప్పుడు ఈ నీలాంబర్ గారికి రియల్ లైఫ్లో పెళ్ళి అయిందండి? అయిందండి. మరి మీ హస్బెండ్ని బాగా చూసుకుంటారండి? చాలా బాగా చూసుకుంటారు. నమ్మచ్చా? నమ్మొచ్చు. బాబోయ్ బాబోయ్, ఎందుకే మీరు ఏ ఊరు నుండి వచ్చారండి? మాది వరంగల్ అండి. వరంగల్ నుండి వచ్చారా? ఇక్కడ ఎలాగండి మరి ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఎలాగ ఎంటర్ అయ్యారండి వరంగల్ నుండి వచ్చి? మీకు ఏమైనా పరిచయాలు అవి ఉన్నాయండి? నెపోటిజమా? లేదండి, పరిచయాలు అవి ఏం లేవు. స్టార్టింగ్ వరంగల్ నుంచి వచ్చాక అంటే పిల్లల స్టడీస్ కోసం వచ్చాను. మా తమ్ముడి వల్ల కొంచెం డైరెక్టర్ తమ్ముడికి తెలుసు. సో ఇదే జీ తెలుగులోనే గంగమంగ సీరియల్ అనేది టెలికాస్ట్ అయింది. అప్పుడు మా పాప చేసింది. అప్పుడు మా పాపకి పేరెంట్లో వెళ్ళేదాన్ని షూట్కి. తన షూట్ అయిపోయిన తర్వాత అందరూ నాకు సజెస్ట్ చేశారనమాట, మీరు కూడా చేయొచ్చు కదా సీరియల్స్లలో అంటే అప్పుడు చేసిందండి ఒక సీరియల్. సో తనతో నేను వచ్చాను యాక్చువల్గా షూట్కి. అప్పుడు పేరెంట్గా వచ్చాను, ఇప్పుడు నేను కూడా యాక్టర్ అయిపోయాను. అయితే ఇది నెపోటిజం కాదండి, పేపోటిజం అనుకుంటాను. పేరెంట్సే ఇప్పుడు పిల్లలే పేరెంట్స్ని తీసుకుని వచ్చారంటే మరి దీనికి నా విషయంలో అదే ప్రూఫ్ అయింది. ఓకే. సో ఇప్పుడు అంతా మరి ఇక్కడ బాగుందండి. ఇక్కడ టీం అంతా చాలా బాగుంటామండి, అంతా ఫ్యామిలీ నేచర్, అందరూ ఫ్రెండ్స్ లాగా చాలా బాగుంటాం. మరి ఏంటంటే మరి కథలో చూసుకొని చిచ్చులు అయ్యేటేస్తుంటారు కదా మరి ఓన్లీ స్క్రీన్ మీద అండి, అది రీల్, ఇది రియల్. అయితే దానికి దీనికి బోల్డ్ తేడా ఉందంటారు. ఫుల్ ఆపోజిట్. అయితే అక్షర గారికి మీరు మంచి ఫ్రెండ్స్ అనా? చాలా మంచి ఫ్రెండ్స్. అది బాబాయ్ ఏంటండి బాబు, మీరు చూస్తేనే స్క్రీన్ లో ఎక్కడ జుత్తులు పీకిసుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. కాదండి, కిడ్నాపులు, డెన్లు, రౌడీలు, వేసేయడాలు, ఇలా ఉంటది స్క్రీన్ మీద. మేడం గారు అసలు మీరు వచ్చినప్పుడేమో మంచి హెయిర్ స్టైల్ అలా కాస్త ఎరబోసుకుని అలాగే బాగా ఉండరు కదండి, ఇప్పుడు ఏంటండి గెటప్? అంటే ఈ సీరియల్లో ఉన్నాయి 2 గెటప్లు అండి. ఎంటర్ అయినప్పుడేమో నాది, మా హస్బెండ్ ఎంపీ అనమాట, మినిస్టర్. ఆయనకి వైఫ్గా ఫుల్ అంటే రాయలసీమ స్లాంగ్లో నాది మంచి క్యారెక్టర్, ఫుల్ పవర్ఫుల్, ఫుల్ డామినేటివ్ క్యారెక్టర్. సో నేను తనని మ్యారేజ్ చేసుకొని వచ్చింది కూడా సెకండ్ మ్యారేజ్. ఎందుకంటే ప్రాపర్టీస్ కోసము, నేను పొలిటికల్గా ఎదగాలని. కానీ మా హస్బెండ్ వాటికి నాకు కొంత స్కోప్ ఇవ్వలేదు. సో నేనే తనని ఇలా లేపించేసి అందుకని లేపించి ఇప్పుడు అసలైన నేను పొలిటీషియన్ నీలాంబరిగా అక్షరాన్ని ఎదుర్కొంటున్నాను. అంటే ఇప్పుడు అసలు ఈ యాక్టర్లు అంటే పొలిటీషియన్లే అసలైన యాక్టర్లు అని అంటుంటారు నిజ జీవితంలో. ఆ అసలైన యాక్టర్లను పోర్ట్రే చేస్తున్నా ఇప్పుడు నీలాంబర్ గారి క్యారెక్టర్ మనం చూస్తుంటే బాబోయ్ చాలా భయం వేసేస్తుంటుందండి. ప్రేక్షకులు అట్లా ఆదరించారండి ఈ సీరియల్ ఎంటర్ అయినప్పుడు. మంచి వెళ్ళిపోయింది క్యారెక్టర్. ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి నుంచి మంచి టాక్ వచ్చింది, బాగా చేస్తున్నారు, బాగుంది. స్టోరీలో రైటర్ కానీ మాకు అంటే ఇస్తారు, అంటే సీరియల్స్లో ఎలా ఉంటుందంటే చిన్న లైన్ ఇస్తారు, అది మన పర్ఫార్మెన్స్ని బట్టి అది అలా వెళ్ళిపోవడమా లేదా అది అలా పడిపోవడమా అనేది జరుగుతుంది. మనం అలా యాక్టింగ్లో కానీ మన అపియరెన్స్ కానీ అలా స్క్రీన్ మీద అలా వెళ్ళిపోయింది. మీరు అలా కోపంగా చూస్తారు కెమెరాలోకి, మాకే అమ్మో ఏంటి ఇవిడే ఇలా చూస్తుంది అమ్మో చాలా యాక్టింగ్ అయితే మాత్రం ఇలా తీసేస్తుంటారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంటుందండి, చూస్తుంటాం కదండి. మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీ యాక్టింగ్ అది చూసి అమ్మో ఏడిది ఇలాగుంది ఆడదమ్మో అని చెప్పి తిట్టుకుంటారండి, ఫుల్ తిట్టుకుంటారు నన్ను. కానీ ప్లీజ్ అండి తిట్టుకోకండి, నేను అలాంటి క్యారెక్టర్ కాదు. విన్నారు కదండి, తిట్టుకున్నారంటే నా పర్ఫార్మెన్స్ బాగుంది అన్నట్టే కదా. యాక్టింగ్ లో అయితే ప్రూవ్ చేసుకున్నానండి నేను. మీరు ఇంకా ఇలాగే 10 సీరియల్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, ఉంటామండి, బాయ్. గోదారి బాబీ.